హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలు అండి. కొబ్బరి లడ్డూలు నోట్లో వేయగానే కరిగిపోయాలి, అలాగే చూడగానే నచ్చేలా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూసిద్దామా. మన ఆడవాళ్ళకి పండుగ వస్తే చాలండి, కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం. వాటితో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా లడ్డూలు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో చూసిద్దామా. ఒక పచ్చి కొబ్బరిని అయితే తీసుకొని కట్ చేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలండి. నెరీ మెత్తగా కాకుండా కొంచెం మనం తురిమితే ఎలా వస్తుందో అలా మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే 1.25 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు. ఆ తురిమిన బెల్లంలో మనం 1/4 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని పాకంలాగా పట్టుకోవాలి. కొంచెం పాకంలాగా వచ్చాక మనం దాన్ని అయితే తీసుకొని ఒక గిన్నెలో పోసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో మనం తురిమిన బెల్లం ఉంది కదండి, దాన్ని అయితే వేసుకొని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఎందుకంటే మనకి కొబ్బరిలో ఆయిల్ పర్సంటేజ్ అయితే ఉంటుంది కదండి. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్న బెల్లం పాకం అయితే అందులో పోసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. బెల్లం అనేది కొంచెం ముద్దలాగా అయ్యేలాగా మగ్గనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనకి ముద్దలాగా వచ్చేలాగా కొబ్బరిని అయితే ఉడకబెట్టుకోవాలి. మనకి ఇట్లా కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా. అలా కలపడం వల్ల అడుగు అనేది మాడకుండా మంచిగా వస్తుంది. ఈ లడ్డులను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలా ముద్దలు అయ్యే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక స్పూన్తో అలా రౌండ్ ముద్దలాగా చేసుకొని కొబ్బరి లడ్డూలు అనేవి రెడీ అవుతాయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా కొబ్బరితో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి లడ్డూలు అయితే రెడీ. చూసారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.